హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కరెన్సీ కట్టలు 2 రోజులుగా క్రితం ఏసీబీకి పట్టుబడ్డ వెంకటరెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 2 రోజుల పాటు ఏసీబీ సోదాలు చేశారు. 30 లక్షలకు పైగా కరెన్సీ మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. హైదరాబాద్లోని నివాసంలో విలువైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వెంకటరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు జరిగినట్టు తెలుస్తోంది. ఏసీబీకి చిక్కడంతో రైతుల సంబరాలు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బాణసంచా కాల్చిన రైతుల తమ భూములకు నష్టపరిహారం అందకుండా అడ్డుకుంటున్నందుకు వెంకటరెడ్డికి తమ ఉసురు తగిలిందంటున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు. హనుమకొండ అడిషనల్ కలెక్టర్ ఇంట్లో కరెన్సీ కట్టలు బయటపడ్డాయి. 2 రోజుల క్రితం ఏసీబీకి వెంకటరెడ్డి పట్టుబడ్డారు. అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 2 రోజుల పాటు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల్లో 30 లక్షలకు పైగా కరెన్సీ మద్యం బాటిళ్లు దొరికాయి. హైదరాబాద్లోని నివాసంలో విలువైన డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. వెంకటరెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏసీబీకి చిక్కడంతో రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు. తమ భూములకు పరిహారం అందకుండా అడ్డుకున్నందుకు వెంకటరెడ్డికి తమ ఉసురు తగిలిందంటున్నారు గ్రీన్ ఫీల్డ్ హైవే రైతులు. అమరావతి 163 భూ బాధితుల్లో మేమందరం మాకు 1900 గ్రీన్ ఫీల్డ్ భూమి రైతులకు 1956 చట్టం వేసింది ఒకటి. రెండోది గత ప్రభుత్వం 10 సంవత్సరాల రిజిస్ట్రేషన్ల రేట్లు సవరణ చేయలేదు. మళ్ళొకటి కరోనా టైంలో భూములు ఇంటి ఆఫీసుల్లోనే ఉండి సర్వే చేసిళ్ళు, సరైన ధరలు నిర్ణయించలేదు, ఏం లేదు. గత ప్రభుత్వం రేట్లు సవరణ చేయకపోవడం వల్ల గ్రీన్ ఫీల్డ్ రైతులకు అన్యాయం జరుగుతుంది. గత కలెక్టర్ నివేదిక మార్కెట్ ధరలు రాసినా కూడా ఇప్పుడున్న జైలు కలెక్టర్లు డబ్బులు ఇస్తామన్నా కూడా కలెక్టర్ ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు డబ్బులు ఇవ్వమంటున్నారు, ఎన్హెచ్ఐ వారు ఇవ్వమంటున్నారు. కలెక్టర్ గారు కూడా ఇస్తానన్నా కూడా ఈ జైంట్ కలెక్టర్ గారు అవినీతి అనకుండా మా రైతుల తరఫున శాపమై మాకు డబ్బులు ఇవ్వడం లేదు. మన జాయింట్ కలెక్టర్ గారు వెంకటరెడ్డి గారు అవినీతి అధికారులకు చిక్కడం చాలా సంతోషకరమైన విషయము. ఇతను అవినీతి అనకుండా ప్రతి ఒక్కరి దగ్గర చిన్న పెద్ద ఎవరు చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకుంది ఈయన ఫైలు జరగడం లేదు. ఈ విధంగా చాలా మంది సఫర్ అవుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మా గ్రీన్ ఫీల్డ్ హైవే బాధితులకు 2 సంవత్సరాల నుంచి ఇతను ఇబ్బంది పెడుతున్నాడు. మాకు స్టార్టింగ్ లో 3 లక్షలు అవార్డు ఇస్తామని నోటీసులు పంపడం జరిగింది. ఏసారి 3 లక్షలు ఇస్తావా అని నేను రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళాను ఆయన దగ్గరికి. ఆ రిప్రజెంటేషన్ నా ముఖాన కొట్టిండు. మీ ముఖానికి 3 లక్షల కంటే ఎక్కువనా, ఇవే తీసుకోండి, సావండి, బతకండి, మా దగ్గర రాకని ఈ పేపర్ ను నా ముఖాన కొట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఏదైతే 60,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ హన్మకొండ అదనపు కలెక్టర్ అలాగే ఇన్ఛార్జ్ డిఈఓ వెంకటరెడ్డితో పాటు 2 జూనియర్ అసిస్టెంట్లను కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది. ఇటు అవినీతి అక్రమ కేసులో ఏసీబీ అదుపులోకి తీసుకున్న వెంకటరెడ్డి హన్మకొండ చైతన్యపూర్లో ఉంటున్న తన ఇంట్లో తనిఖీలు చేయగా 30 లక్షలకు పైగా నగదు రూపంలో పట్టుబడింది. అంతేకాదు విదేశీ మద్యం కూడా లభించింది. ఈ విషయంలో వెంకటరెడ్డిని విచారించిన అధికారులు పొంతనని సమాధానం అయితే చెప్తున్నాడు. ఇవంతా కూడా ఆదాయానికి మించి ఉన్న ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో అయితే మరో కేసు కూడా వెంకటరెడ్డి పైన నమోదు చేశారు. అంతేకాదు ఇటు హైదరాబాద్ లో తన సొంత ఇంట్లో కూడా విలువైన స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా కనుక్కున్నారు. ఈ నేపథ్యంలోనే వెంకటరెడ్డిపై మరో కేసు అయితే నమోదు చేసి ప్రస్తుతం వారు కోర్టులో రిమాండ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ విషయంలో వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడంతో ఇటు హన్మకొండకు చెందిన రైతులు కూడా చాలా సంతోషంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ గా బాణసంచా కాల్చడం, ఇటు రైతులను వేధింపులకు గురి చేసినందుకు దేవుడు తగిన శిక్ష చేశారని శాపనార్థాలు పెట్టాడు. ఏదైతే అవినీతి అక్రమాల్లో వెంకటరెడ్డి గతంలోనే అనేక కేసులు ఉన్నాయి.
ఇటు నల్గొండ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా ఆదాయం మించి ఆస్తులున్న కేసులో ఇప్పటికీ ఆ కేసు కొనసాగుతుంది. జనగామలో ఆర్డీఓగా ఉన్నప్పుడు కూడా ఇతనిపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేశారు. అనేక ఆరోపణలున్న వెంకటరెడ్డిని ఎట్టగెళ్లకు ఏసీబీ అధికారులు రిమాండ్ చేయడం అయితే అతని బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.